రావడం జరిగింది. అదేవిధంగా 5.5 కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇది మన బాల విరమణ గృహాల కోసం, అదేవిధంగా నివాస గృహాల కోసం అని విడుదల చేయడం జరిగింది. దీనిపై మీ స్పందన అంటే టీటీడీ సొమ్ము ఇట్లా మిగతా గుళ్ళకు కూడా ఉపయోగించవచ్చా అనే విషయం నేను ఇప్పుడు దాకా వినలేదన్న. నేను ఇప్పుడు ప్రజెంటే చూస్తున్నాను. అంటే మనకు ఒక హోంశాఖ కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఇట్లా టీటీడీ సొమ్ము తీసుకుని మిగతా గుళ్ళకు ఉపయోగించవచ్చు అని నేను ఇప్పుడు కొత్తగా విన్నానన్న. నేను ఇంత మటుకు వినలేదు. అట్లాగే నేను కోరుకునేది పవన్ కళ్యాణ్ గారికి, నీకు ఆ గుడి మంచి చేసింది, మీరు చేశారు, పర్లేదండి. అట్లాగే ఆంధ్రాలో ఎన్నో గుళ్ళు ఉంటాయి సార్. మీ నిలబడ్డ పిఠాపురం దగ్గర నుంచి మచిలీపట్నం దాకా ఎన్నో పవిత్రమైన దేవస్థానాలు ఉన్నాయి. గుంటూరు, విజయవాడలో ముఖ్యంగా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. వాటిని కూడా మీరు పైకి తేవాలి. ఆ నిధిని ఇట్లా ఉపయోగించి ఆ గుళ్ళకు ఒక పేరు తేవాలి. దేవుడు ఇష్టం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికీ ఇష్టమే. ఇటు చూడాలి, మీరు అటు చూడాలి. ఎక్కువగా ఏంటంటే మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మీరు. అట్లాంటప్పుడు మీరు ఇక్కడ చేశారు, మీకు సాయం చేసింది కాబట్టి ఆ దేవుడు ఆంజనేయ స్వామి మీరు చేశారు. కానీ మనం వెళ్తాం, చూసావా విజయవాడ వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి మీరు రోజు చూస్తూనే ఉంటారు విగ్రహం. మనకు అదే వచ్చేసిందని మన ఆంధ్ర ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, చూసావా. ఆ టెంపుల్ చుట్టూ ఎట్లా ఉందో వాతావరణం అనేది మీరు కూడా చూడాలి. అక్కడికి వెళ్ళినప్పుడల్లా మాకు బాధ వేస్తారు. రోడ్డు కూడా లేదు దాన్ని, ఆ లోపల దిగడానికి కంకర్ రోడ్డే. అది దిగడానికి ఆ వాతావరణం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు తాగుబోతులు పేర్చి ఆ చుట్టుపక్కల ఉంటున్నారు. వాళ్ళ గురించి కూడా మీరు చర్యలు తీసుకుంటే, మీరు ఆంధ్ర గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, సంవత్సరంన్నర అయిందయ్యా పిఠాపురం రాలేదు. పిఠాపురంలో నువ్వు ఎంత అభివృద్ధి చేస్తున్నావో సామాన్యుడిగా నాకు తెలుసు. ఆ పిఠాపురంలో ఉన్న జనం చెబుతున్నారు, కానీ నీకు పేరు వస్తుందా? రావట్లే. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక చెడ్డ పేరు రాబోతుంది నీకు. వైసీపీ వాళ్ళు ఎవరు గట్టిగా మాట్లాడేవాళ్ళు లేరు కాబట్టి నువ్వు కామ్గా వచ్చేసి వెళ్ళిపోయావు. కానీ సరిగ్గా అడిగేవాళ్ళు ఉంటే వేరేగా ఉండేది. ఇప్పుడు వాతావరణం ఈవినింగ్కే మన సోషల్ మీడియా ఉంది, చూసేవారు రపరపరపాలాడేది. ఓకేనా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చేశారు మంచి పని. 34 కోట్లు టీటీడీ సొమ్ము అనేది అట్లా ఉపయోగించవచ్చు. టీటీడీ చైర్మన్ నాయుడు గారు కూడా రావడం జరిగింది. ఆయన అధ్యక్షతనే ఈ నిధులు ఇవ్వడం అనేది జరిగింది కదా. దీనిపై మీ అభిప్రాయం? అంటే ఆయన కూడా నాయుడు గారికి ఒక చరిత్ర అనేది ఉంది. ఓకేనా? ఆయన అప్పుడు కొంత అమౌంట్లు వైజాగ్ సైడ్ కొన్ని టెంపుల్కి ఇవ్వడం కూడా నేను విన్నాను. కానీ అంతగా ఇవ్వలేదు కదమ్మా. 34 కోట్లు అంటే మాటలు కాదు కదా. ఓకేనా? ఆ ఉద్దేశంతో నేను అంటున్నాను, కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. పిఠాపురం దగ్గర నుంచి మచిలీపట్నం చుట్టూ, ముఖ్యంగా మా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అమరావతి టెంపులే ఉందన్న. నువ్వు ఇప్పుడు చూసావు ఇంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. ఆ టెంపుల్ చుట్టూ కూడా ఇంకా బాగు చేయాలి. అమరావతి రాజధాని, అమరావతి శివాలయం దగ్గర ఆ రోడ్డే సరిగ్గా లేదు. ఇంకా వాటి మీద కూడా స్పందించాలి. వాటికి కూడా ఆ నిధుల్ని ఉపయోగించవచ్చు అని మీరే చెప్పారు. కాబట్టి మనకు సొమ్ము ఉంది కదా, టీటీడీ సొమ్ము బాగానే ఉంది కాబట్టి ఆ సొమ్ము అనేది మిగతా వాటికి కూడా ఉపయోగించేసి అక్కడ కూడా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.